నిర్గమకాండం 15వ అధ్యాయం. విజయగీతము. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులు యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభువు మహావిజయమును సాధించెను. ఆయన గుర్రమును రౌతును సముద్రమున కూలద్రోసెను. యావే నా బలము, నా కీర్తనము, ఆయనయే నా రక్షకుడు. యావే నా దేవుడు, ఆయనను స్తుతింతును. యావే నా పితరుల దేవుడు, ఆయనను శ్లాఘింతును. యావే యుద్ధశూరుడు, ఆయన పేరు ప్రభువు. ఫరో రాజు సైన్యమును రథబలమును ఆయన సముద్రమున కూలద్రోసెను. ఫరో రౌతులలో మొనగాండ్రందరూ రెల్లు సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పివేసెను. వారు రాయివలె నీట మునిగిరి. యావే నీ దక్షిణ హస్తము బలవైభవముతో అలరారును. యావే నీ దక్షిణ హస్తము శత్రువులను తుత్తినియలు చేయును. ప్రభూ, నీ మహిమాతిశయము వలన నీ శత్రువులను అణగద్రొక్కుదువు. నీ క్రోధాగ్ని రగుల్కొని నీ శత్రువులను చెత్తవలే దహించును. నీ ముక్కు రంధ్రముల ఊపిరికి నీళ్లు ఉవ్వెత్తుగా లేచి రాశిగా ఏర్పడినవి. జలములు నిలువు గోడల వలె నిలచినవి. సముద్ర గర్భమున అగాధ జలములు పేరుకొని పోయినవి. నేను తరిమి తరిమి వారిని పట్టుకొందును, కొల్ల సొమ్ము పంచుకొందును. తనివి తీరా వారి సొత్తును అనుభవింతును. కత్తి దూసి వారిని తునుమాడెదను అని శత్రువు తలచెను. కాని నీ ఒక్కసారి ఊపిరి వదిలితివో లేదో సముద్రము శత్రువులను కప్పివేసెను. భయంకర జలములలో శత్రువులు సీసము వలె మునిగిపోయిరి. యావే, దైవములలో నిన్ను పోలినవాడెవడు? నీవలే పరిశుద్ధుడై తేజరిల్లువాడెవడు? నీవలే మహాకార్యములు చేయువాడెవడు? అద్భుత క్రియలు చేసి భయంకరుడై వెలయువాడెవడు? నీవు నీ దక్షిణ హస్తమును చాచితివి, భూమి వారిని మృంగినది. నీవు విముక్తి చేసిన ప్రజను కృపతో తోడ్కొని పోయితివి. మహాశక్తితో ఆ ప్రజను నీ పవిత్ర ఆలయమునకు నడిపించితివి. నీ చరితము విని సకల జాతి జనులు వణికిపోవుదురు. ఫిలిస్తీయులు వేదన పాలగుదురు. ఎదోము నాయకులు కలవరమొందుదురు. మోవాబు మొనగాండ్రు గజగజలాడుదురు. కనాను దేశీయులు కలవరపడుదురు. యావే, నీ ప్రజలు, నీవు చేరదీసిన ప్రజలు ముందునకు సాగిపోవునప్పుడు నీ శత్రువులను భయకంపములు ముంచి ఎత్తును. నీ బాహుబలము వలన వారు రాయివలే కదలకుందురు. యావే, నీ చిరకాల నిలయమైన కొండమీద నీవు నివాసముగా చేసి కొన్న నెలవున స్వయముగా నీ పవిత్రాలయమును నిర్మించిన చోట నీ ప్రజను తోడ్కొని వచ్చి పాదుకొల్పెదవు. నాటికి నేటికి ఏ నాటికి కూడా యావే ఒక్కడే ఏలిక. ఫరో రాజు రథములు రథాశ్వములు రౌతులు సముద్రమున ప్రవేశించినప్పుడు యావే వారి మీదికి నీటిని మరల్చెను. కాని ఇశ్రాయేలీయులు సరాసరి సముద్రములో పొడి నేల మీద నడిచి ముందునకు పోయిరి. అప్పుడు అహరోను సోదరి ప్రవక్తి మిరియాము తంబూరలను చేపట్టినది. స్త్రీలెల్లరూ తంబూరలు ధరించి నాట్యము చేయుచు ఆమెను అనుసరించిరి. ఆమె ఈ విధముగా పల్లవినందుకొని పాడినది. యావేను కీర్తింపుడు, ఆయనకు మహావిజయము సిద్ధించినది. యావే గుర్రమును రౌతును సముద్రమున కూలద్రోసెను. ఎడారిలో ఇశ్రాయేలీయులు. మారా. మోషే
రెల్లు సముద్రము కడనున్న విడిది నుండి ఇశ్రాయేలీయులను ముందుకు నడిపించాయి. వారు షూరు అరణ్యమునకు వెళ్ళిరి. ఆ అడవిలో ఇశ్రాయేలీయులకు 3 రోజుల పాటు త్రాగుటకు నీరు దొరకలేదు. వారు మారాకు చేరిరి. అక్కడి నీరు చేదుగా ఉండుటచే దానిని త్రాగలేకపోయిరి. ఆ నీటి వలననే ఆ చోటికి మారా అని పేరు వచ్చినది. ఇశ్రాయేలీయులు మోషేను చూచి గొణిగిరి. మేమేమి త్రాగవలయును అని అతనిని అడిగిరి. మోషే యావేకు మొరపెట్టుకొనెను. యావే అతనికి ఒక చెట్టును చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్లు తియ్యని వయ్యెను. యావే ఆ చోటనే వారికి కట్టడలు చేసెను, జీవిత విధులు నిర్ణయించెను, అక్కడనే వారిని పరీక్షించెను. అప్పుడు యావే, మీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగానున్న దానినే ఆచరించిన ఎడల, యావే ఆజ్ఞలను శిరసావహించి ఆయన చేసిన కట్టడలను తప్పకుండా నడుచుకున్న ఎడల, నేను ఐగుప్తు దేశీయులను వలె మిమ్ము ఏ అరిష్టము పాలు చేయను, మీకు ఉపశమనము కలిగించు యావేను నేనే అని చెప్పెను. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. ఆ ప్రదేశమున 12 నీటి బుగ్గలు కలవు, 70 ఖర్జూర వృక్షములను ఉన్నవి. అక్కడ నీటి అంచుననే వారు దిగిరి. 16వ అధ్యాయము. మన్నా పూరేడు పిట్టలు. ఏలీము నుండి ఇశ్రాయేలు సమాజము ముందునకు సాగిపోయినది. వారు ఐగుప్తు దేశమును వదిలిన 2వ నెలలో 15వ నాడు ఏలీమునకు సీనాయికి నడుమనున్న సీను అరణ్యమునకు చేరుకొనిది. ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇశ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చిన బాగుగా ఉండేడిది. అచ్చట మాంస భాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు. మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడ్కొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో, నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. 6వ నాడు వారు రోజువారీ భత్యము కంటే 2 అధికముగా తెచ్చుకొని భోజనము సిద్ధము చేసుకొనవలయును అనెను. మోషే అహరోనులు ఇశ్రాయేలీయులతో, ఐగుప్తు దేశము నుండి మిమ్ము తోడ్కొని వచ్చినది యావే అని సాయంకాలము మీరు తెలుసుకొందురు. ఉదయము యావే మహిమను చూతురు. మీరు యావే నెత్తిపై మోపిన నేరములన్నీ ఆయన విన్నాడు. మీరు మా మీద గొణుగుటకు మేమెంతవారము అనిరి. మోషే వారితో, మీరు కడుపారా తినుటకు సాయంకాలము మాంసమును ఉదయము రొట్టెను యావే మీకిచ్చును. మీరు ఆయన మీద మోపిన నేరములన్నీయు ఆయనకు వినిపించినవి. మీరు మా మీద కాక ఆయన మీదనే గొణుగుచున్నారు. మేము ఏపాటి వారము అనెను. మోషే అహరోనుతో, మీరు యావే సన్నిధికి రండు, మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని ఇశ్రాయేలు సమాజమునకెల్లా చెప్పుము అనెను. అహరోను ఇశ్రాయేలు సమాజముతో,
మోషే చెప్పమన్న మాటలు చెప్పుచుండగా వారందరూ ఎడారి వైపు తిరిగి చూచిరి. వారికి యావే తేజస్సు మేఘమునందు కనబడెను. అప్పుడు యావే మోషేతో మాట్లాడుచు, నేను ఇశ్రాయేలీయుల సణుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుగ్రుంకనున్నప్పుడు మాంసమును వేకువని రొట్టెను కడుపారా తిందురు. అప్పుడు గాని యావేనైన నేనే మీ దేవుడునని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు క్రమ్మియుండెను. పొగవంచంతయు పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనపడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారము ఇదియే. ప్రతి వ్యక్తి తన కుటుంబము వారి కొరకై తలకొక మానెడు చొప్పున తన అక్కరను బట్టి దానిని సమకూర్చుకొనవలయునని యావే ఆజ్ఞాపించెను అనెను. ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్లే చేసిరి. వారిలో కొందరు ఎక్కువగా మరికొందరు తక్కువగా ప్రోగు చేసుకొనిరి. తాము ప్రోగు చేసుకొన్న దానిని వారు మానికతో కొలిచినప్పుడు ఎక్కువగా సమకూర్చుకొన్న వానికి ఎక్కువగా మిగిలినది లేదు, తక్కువగా ప్రోగు చేసుకున్న వారికి తగ్గినది లేదు. ఎవనికి ఎంత కావలయునో అంతే ప్రోగు చేసి కొన్నట్లు వారికి తెలిసినది. మోషే వారితో, దీనిలో ఏ కొంచెము కూడా రేపటికని ఎవ్వడూ మిగుల్చుకొనరాదు అనెను. కాని వారిలో కొందరు మోషే మాట వినరైరి. వినకుండా మరునాటికి కొంత అట్టిపెట్టుకొనిరి. అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడెను. ప్రతి దినము ప్రొద్దుటి పూట వారు తమకు కావలసినంత ప్రోగు చేసుకొనిరి. ప్రొద్దు వేడి ఎక్కుసరికి మిగిలినది కరిగిపోయేడిది. ఆరవ నాడు తలకు 2 మానికల చొప్పున రెట్టింపు తిండి సమకూర్చుకొనిరి. సమాజములోని నాయకులందరూ వచ్చి ఆ మాట మోషేతో చెప్పిరి. అతడు వారితో, ఇది యావే ఆజ్ఞ. రేపు పూర్తిగా విశ్రాంతి దినము. అది యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనగోరిన దానిని కాల్చుకొనుడు, వండుకొనగోరిన దానిని వండుకొనుడు, మిగిలిన దానిని రేపటికి అట్టిపెట్టుకొనుడు అని చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లుగా వారు మిగిలిన దానిని మరునాటికి అట్టిపెట్టుకొనిరి. అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. మోషే వారితో, ఈ దినము దానిని తినుడు. ఇది యావేకు సమర్పితమైన విశ్రాంతి దినము. ఈనాడు బయట మీకేమియూ దొరకదు. 6 రోజుల పాటు మీరు ఆహారమును ప్రోగు చేసి కొనవలయును. విశ్రాంతి దినమైన 7వ నాడు మాత్రము మీకేమియూ దొరకదు అని చెప్పెను. 7వ నాడు కూడా ఇశ్రాయేలీయులలో కొందరు ఆహారము ప్రోగు చేసి కొనుటకు విడుదల నుండి వెళ్ళిరి. కాని వారికి ఏమియూ కనబడదాయెను. అప్పుడు యావే మోషేతో, మీరింకనూ ఎంతకాలము దాకా నా ఆజ్ఞలను ధర్మములను పాటింపకుందురు? వినుడు. యావే 7వ దినమును విశ్రాంతి దినముగా నిర్ణయించెను. ఆనాటికి కూడా సరిపోవుటకు 6వ రోజుననే ఆయన 2 తిండి సమకూర్చును. 7వ నాడు ఎవ్వడు ఎక్కడ ఉన్నాడో అక్కడనే ఉండవలెను. ఎవ్వడు తన విడిది దాటిపోరాదు అని చెప్పెను. కావున ఇశ్రాయేలీయులు 7వ నాడు అన్ని పనులు మానుకొని విశ్రాంతి తీసుకొనిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లగా కొత్తిమెర గింజ ధనియము వలె ఉండెను. దాని రుచి తేనెతో చేసిన గుళికల భక్ష్యము వలె ఉండెను. మోషే
ఇశ్రాయేలీయులతో, ఇది యావే ఆజ్ఞ, మన్నాతో మానిక పట్టు పాత్రను నింపుడు. నేను మిమ్ము ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చినప్పుడు ఎడారిలో మీకెట్టి తిండి పెట్టి తినో మీ వంశీయులు తెలుసుకొనుటకై దానిని భద్రపరుపుడు అని చెప్పెను. మోషే అహరోనుతో, నీవు దుత్తను తీసుకొని దానిని ఒక మానిక మన్నాతో నింపి యావే సన్నిధిని పెట్టుము, దానిని మీ వంశీయులు చూతురు అనెను. యావే మోషేను ఆజ్ఞాపించినట్లుగానే అహరోను దుత్తలో ఒక మానిక మన్నాను పోసి దానిని నిబంధన మందసం ఎదుట ఉంచెను. అది అచట శాశ్వతముగా ఉండిపోయెను. ఇశ్రాయేలీయులు తాము నివసింపబోవు దేశము చేరుకొనుదాకా 40 ఏండ్లపాటు మన్నాను భుజించిరి. వారు కనాను దేశము పొలిమేర చేరు వరకు దానినే తినిరి. ఓ మేరు అనగా ఏ పాలో ఒక మానికలో 10వ భాగము. లేవీయ కాండము 11వ అధ్యాయము. శుచికరములు అశుచికరములైన ప్రాణులు. నేలమీది ప్రాణులు. ప్రభువు మోషేతో అహరోనుతో ఇట్లు నుడివెను, మీరు ఇశ్రాయేలీయులను ఇట్లు ఆజ్ఞాపింపుడు, మీరు భూమి మీది జంతువులలో గిట్టలు చీలియుండి నెమరు వేయు వానినెల్లా భుజింపవచ్చును. ఈ క్రింది జంతువులకు గిట్టలు చీలియుండుట అను ఒక్క లక్షణము మాత్రమే కలదు, కనుక మీరు వానిని భుజింపరాదు. ఒంటె, పొట్టి కుందేలు నెమరు వేయును గాని వానికి గిట్టలు చీలియుండవు, కనుక అవి అశుచికరమైనవి. పందికి గిట్టలు చీలియుండును గాని అది నెమరు వేయదు, కనుక అది అశుచికరమైనది. ఇట్టి జంతువుల మాంసమును మీరు భుజింపరాదు, వాని శవములను కూడా ముట్టుకోరాదు, అవి అశుచికరమైనవి. నీటిలోని ప్రాణులు. జల జంతువులలో పులుసులు రెక్కలు కలవానిని మీరు భుజింపవచ్చును. అవి నదులలో గాని సముద్రములలో గాని జీవించుచుండవచ్చును. కాని జల జంతువులలో రెక్కలు పొలుసులు లేని వానిని మీరు భుజింపరాదు, అవి అశుచికరమైనవి. మీరు వానిని ఆరగింపరాదు, వాని మృతదేహములను కూడా ముట్టుకోరాదు. పొలుసులు రెక్కలు లేని జల జంతువును అశుచికరమైన దానినిగా భావింపుడు. పక్షులు. పక్షులలో ఈ క్రిందివి మీకు హేయమైనవి, కనుక మీరు వానిని భక్షింపరాదు. రాబందు, పెద్ద బోరువ, క్రౌంచము, గ్రద్ద, రకరకముల తెల్ల గ్రద్దలు, రకరకముల కాకులు, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, రకరకముల డేగలు, పైడి కంటె, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, రకరకములైన కొంగలు, కుకుడుగువ్వ, గబ్బిలము. కీటకములు. 4 కాళ్లతో నడుచు కీటకములు అశుచికరమైనవి. కీటక జాతిలో మీరు భుజింపదగినవి నేల మీద గెంతుచూ పోవుటకు కాళ్ల మీద తొడలు గలవి మాత్రమే, అనగా రకరకముల మిడుతలు, టిట్టిభములు, గొల్లబామ పురుగులు. మిగిలిన 4 కాళ్ల కీటకముల నెల్ల అశుచికరమైన వానినిగా భావింపుడు. ముట్టుకోరాని ప్రాణులు. ఈ క్రింది జంతువులను ముట్టుకొనిన వారు సాయంకాలం వరకు శుద్ధిని కోల్పోవుదురు.
వాని శవములను తొలగించువారు సాయంకాలం వరకు శుద్ధిని కోల్పోవుదురు. పైపెచ్చు వారు తమ బట్టలను కూడా ఉతుకుకోవలయును. చీలిన గిట్టలును నెమరు వేయు గుణమును లేని 4 కాళ్ల జంతువులు, పంజాలు గల ప్రాణులు అశుచికరములు. ప్రాకిడి జంతువులు. నేల మీద ప్రాకిడి చిన్న జంతువులలో ఈ క్రిందివి అశుచికరమైనవి: చిన్న ముంగీస, ఎలుక, తాబేలు, బల్లులు, నేల ముసలి, అడవి ఎలుక, తొండలు. ముట్టుకోరాని వానిని గూర్చి మరికొన్ని నియమములు. ఈ ప్రాణుల శవములను ముట్టుకొనిన వారు సాయంకాలం వరకు శుద్ధిని కోల్పోవుదురు. వాని శవములు పడిన వస్తువులు అనగా కొయ్య పనిముట్లు, దుస్తులు, చర్మములు, గోనెలు మొదలగునవి అశుచికరములగును. అట్టి వస్తువులను నీటిలో ముంచవలయును. అవి సాయంకాలం వరకు శుద్ధిని కోల్పోవును. తదుపరి శుద్ధియగును. ఈ ప్రాణుల శవములు కుండలో పడిన ఎడల దానిలోని పదార్థములన్నీ అశుచికరములగును. ఆ కుండను బ్రద్దలు చేయవలయును. ఆ కుండలోని నీళ్లు సోకిన భోజనము అశుచికరమగును. దానిలో పోసిన ద్రవ పదార్థములు కలుషితమగును. మృత జంతువు దేని మీద పడినా అది అశుచికరమగును. అది పొయ్యి మీద గాని కుంపటి మీద గాని పడినచో వానిని పగులగొట్టవలయును. కాని చలమలు, బావులు, కుంటలు, మృత జంతువులు పడినను నీరు ఎక్కువగా ఉండుట వలన శుద్ధిని కోల్పోవు. కాని మృతదేహమునకు తగిలినది అపవిత్రమగును. మృతదేహములు పడిన విత్తుకట్టు విత్తనములు కూడా శుద్ధిని కోల్పోవు. కాని నానియున్న విత్తనముల మీద శవములు పడనేని అవి అశుద్ధియగును. మీరు తిను జంతువేదైనా చనిపోయిన ఎడల దానిని ముట్టుకొనువాడు సాయంకాలము వరకు శుద్ధిని కోల్పోవును. దాని మాంసము భుజించువాడు బట్టలు ఉతుకుకోవలయును. అతడు సాయంకాలము వరకు శుద్ధిని కోల్పోవును. దాని శవమును తొలగించువాడు బట్టలు ఉతుకుకోవలయును. అతడు సాయంకాలము వరకు శుద్ధిని కోల్పోవును. మత దృక్పథము. నేలమీద ప్రాకిడి జంతువులు హేయమైనవి కనుక మీరు వానిని భుజింపరాదు. కడుపుతో ప్రాకెడు జంతువులు 4 కాళ్లతో గాని మరి ఎక్కువ కాళ్లతో గాని నేల మీద ప్రాకెడు జంతువులు హేయమైనవి. ప్రాకు జీవరాశులలో దేనినైనా తిని మిమ్ము మీరు అశుద్ధపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు అపవిత్రతను కలుగచేసి కొనకూడదు. యావేనైన నేను మీకు ప్రభువును. నేను పవిత్రుడను కనుక నా వలన మీరును పవిత్రులైతిరి. కనుక మీరు ఈ ప్రాకెడి జంతువుల వలన శుద్ధిని కోల్పోవలదు. యావేనైన నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినది మీకు దేవుడనగుటకే. నేను పవిత్రుడను గనుక మీరు పవిత్రులయ్యుండు. ముగింపు. భూచరములు జలచరములునైన సమస్త జంతువులు పక్షుల గూర్చిన నియమములు ఇవే. శుచికరమైన వానిని అశుచికరమైన వాని నుండి వేరుపరచుటకు, తినదగిన వానిని తినగూడని వాని నుండి విభజించుటకు ఈ నియమములు ఉద్దేశింపబడినవి. 71వ కీర్తన. వృద్ధుని ప్రార్థన. ప్రభు, నేను నిన్ను ఆశ్రయించితిని. నేను ఏనాడును
అవమానము చెందకుందునుగాక. నీవు న్యాయవంతుడవు కనుక నన్ను ఆదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొర విని నన్ను కాపాడుము. నీవు నాకు రక్షణ దుర్గమువు కమ్ము. నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయ స్థానమును రక్షణ శైలమును నీవే. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. దేవా, నీవే నాకు దిక్కు, నా నమ్మిక. యవ్వనము నుండి నేను నిన్నే ఆశ్రయించి తిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకొంటిని. తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడవు. నేను నిన్ను సదా కీర్తింతును. నా జీవితము పలువురికి వింతగా కనిపించుచున్నది, కాని నీవు నాకు బలమైన ఆశ్రయమవు. దినమెల్లా నేను నిన్ను నోరారా వినుతింతును. నీ మహిమను ఒగ్గడింతును. నా ముసలితనమున నీవు నన్ను పరిత్యజింపకుము. నా బలము ఉడిగిన తరుణమున నీవు నన్ను చెయ్యి విడువకుము. నా విరోధులు నన్ను గూర్చి చెప్పుకొనుచున్నారు. నా ప్రాణములు తీయగోరి సమాలోచన చెయ్యుచున్నారు. దేవుడు అతనిని విడనాడెను గనుక అతనిని వెంటనంటి పట్టుకొనుడు. అతనిని రక్షించువాడు ఇక ఎవడునూ లేడు అని పలుకుచున్నారు. దేవా, నీవు నాకు దూరముగా ఉండవలదు. నా దేవా, నన్ను రక్షించుటకు శీఘ్రమే రమ్ము. నా మీదికి ఎత్తివచ్చువారు పరాభవము చెంది నాశమగుదురుగాక. నాకు కీడు తలపెట్టువారు నిందావమానములకు గురియగుదురుగాక. నా ఆశాభావము ఎడతెగనిది. నిన్ను అధికాధికముగా స్తుతించెదను. నేను నీ నీతిని ఒగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థము చేసుకోజాలను. ప్రభు, నేను నీ మహాకార్యములను గూర్చి ముచ్చటింతును. నీ నీతిని మాత్రమే ప్రకటింతును. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకును నీ అద్భుత కార్యములను ప్రకటించుచునేయున్నాను. దేవా, ఇప్పుడు నేను తల నరసిన ముదుసరినేయుండగా నీవు నన్ను విడనాడవలదు. నేను భావి తరముల వారికి నీ శక్తిని, నీ బలమును తెలియజేయుటకు గాను నీవు నన్ను జీవించియుండనిమ్ము. దేవా, నీ న్యాయము ఆకాశమును అంటుచున్నది. నీవు మహాకార్యములు చేసితివి. నీకు సాటివాడెవడునూ లేడు. నీవు నన్ను పెక్కు శ్రమలకు కీడులకు గురి చేసితివి, కాని నీవు నేను మరలా కోలుకొనున్నట్లు చేయుదువు. పాతాళము నుండి నన్ను మరలా వెలుపలికి పొనివత్తువు. నీవు నన్ను పూర్వము కంటే అధికుని చేయుదువు. నా కష్టములలో నన్ను ఓదార్తువు. దేవా, తంత్రీవాద్యముతో నేను నిన్ను సన్నుతింతును. నీ విశ్వసనీయతను కొనియాడెదను. పవిత్రుడవైన ఇశ్రాయేలు దేవా, సితారాతో నేను నీ మీద పాటలు పాడెదను. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదను. నీవు నన్ను రక్షించితివి కనుక నిండు మనసుతో నీ మీద కీర్తనలు పాడెదను. నాకు కీడు తలపెట్టిన వారు అవమానమున మునిగి తలవంపులు తెచ్చుకొనిరి. కనుక దినమెల్లా నేను నీ న్యాయమును ప్రకటించెదను. కారుణ్య స్వర